ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పెద్ద పొలిటికల్ టెస్ట్ అనమాట. ఎందుకంటే 6 యుద్ధ విమానాలు మిస్ అయినాయి, ఒక పైలట్ మిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ పైలట్ని ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ మనకి గుర్తుండి ఉంటుంది, ఆపరేషన్ సింధూర్కి ముందు చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ గల్వాన్ లోయ దగ్గర కాకుండా కూడా మనకి ఈ పుల్వామా అటాక్ ఒకటి జరిగింది 2018 ఆ సమయంలో. ఆ జరిగినప్పుడు మన వాళ్ళు పాకిస్తాన్ మీద చేసినటువంటి ఆపరేషన్లో భాగంగా అమెరికన్ జెట్ ఫైటర్ని వెంటాడుతూ వెళ్ళి, అంటే పాకిస్తాన్ది, వాళ్ళు వాడేది అమెరికా వాళ్ళది కాబట్టి వాటిని కూల్ చేయడమే కాకుండా పారాచూట్ సాయంతో అక్కడ దిగాడు, అంటే ఎజెక్ట్ అయ్యాడు ప్రమాదవశాత్తు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, జయశంకర్ గారు, ఇంకా వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావచ్చేసి మొత్తము 48 గంటల లోపే మొత్తం ముందు అసలు ఆ పైలట్ మిస్ అయిన సంగతిని నిర్ధారించలేదు. ఆ తర్వాత నిర్ధారించుకొని బయటికి ప్రకటించే లోపే ఒక స్మూత్ ఆపరేషన్స్ ద్వారా వాళ్ళే అట్టారీ బోర్డర్ దగ్గర సగౌరవంగా సెల్యూట్ చేసి మరి మన అభినందన్ని వదిలిపెట్టేలాగా చేయగలిగారు మన బార్డర్ దగ్గర. ఇప్పుడు ఈయన ట్రంప్ ఏం చేస్తాడు? ఎందుకంటే ఈయన ఫారిన్ పాలసీలన్నీ రైడింగ్, అవతల నెత్తి మీద ఎక్కి తొక్కుతాననేది కదా. టారిఫ్ పెంచుతా, నాతో డీల్ చేసుకోకపోతే కిడ్నాప్ చేస్తా, యుద్ధం చేస్తా టైప్ కదా. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఇరాన్ వాళ్ళు ఈయన ట్రంప్ ఏ మాట మాట్లాడినా సరే దానికి వెటకారం జోడించి మరీ కుమ్మొదలు పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ అనేది నిన్న జరిగిన ఈ గ్రౌండ్ ఆపరేషన్స్, ఈ జెట్ హెలికాప్టర్లు కావచ్చు, లేకపోతే మన ఈ లోయర్ ఆల్టిట్యూడ్స్లో జెట్ ఫైటర్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి, ఎక్కడెక్కడ మనం దాడి చేశాము, ఎక్కడెక్కడ అంటే గ్రౌండ్ ఇన్వాజన్ కూడా ట్రంప్ ట్రై చేస్తున్న తరుణంలో ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్గా చెప్పాలి. ఎలా ముందు అసలు మనము అక్కడ దిగటానికి, ఇరాన్లో దిగటానికి మనకి ఎంతవరకు అవకాశం ఉంది, మన సత్తా ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు వీళ్ళు చేస్తున్న ఆపరేషన్ అన్నమాట అమెరికాకి పెద్ద సెట్ బ్యాక్. నాకు తెలిసి ఒక 20 ఏళ్ళలో ఎప్పుడూ ఒక యుద్ధ విమానాన్ని, అంటే యుద్ధంలో ఉండగా అమెరికన్ యుద్ధ విమానాన్ని కూల్ చేసిన చరిత్ర ఈ మధ్యకాలంలో లేదు. అంతగా వాళ్ళు చేసింది కూడా లేదు. చిన్న చెత్త దేశాల మీద ఎగబడి తమ ప్రాభవము, తమ పరాక్రమం చూపించుకోవడమే తప్పితే ఇరాన్ లాంటి దేశం తగలవాలి. ఇప్పుడు తగిలేసరికి అర్థం కావట్లా ఏం చేస్తారు అని. ఇది ఇలా ఉంటే అసలు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్ పైలట్లకు ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది? హౌ దే ఆర్ ట్రైన్డ్ ఇఫ్ దే ఇజెక్ట్ అబ్రప్ట్లీ ఫ్రమ్ ఏ జెట్ ఫైటర్. దానికంటూ కొంత ముందు నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా అంటే ఆ ట్రైనింగ్ వెన్ ఏ చాపర్, అంటే పైలట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ వాట్ టు ఇఫ్ దేర్ ప్లేన్ ఈజ్ హిట్, అంటే వాళ్ళ యుద్ధ విమానాన్ని కూల్ చేసినప్పుడు, లేదు దాడి జరగబోతుంది, అందులోనే ఉంటేనే ప్రాణాలు పోతాయి అన్నప్పుడు ఏం చేయాలి, అదంతా కూడా వాళ్ళ ట్రైనింగ్లోనే ఉంటుంది. అది ఏమిటయ్యా అంటే ఆ పైలట్స్ వాళ్ళకి ట్రైనింగ్ హై థ్రెట్ ఎన్విరాన్మెంట్స్లో ఏం చేస్తారు అంటే బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది. అందరికీ తెలిసిందే కదా. భయంతో వెంటనే ఎజెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ప్లేన్ని ఇన్ఫ్రారెడ్ కానీ లేకపోతే క్రూయిజ్ మిసైల్స్ కానీ ఏదైనా వచ్చి ఢీ కొట్టబోతున్నాయి అన్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఎజెక్ట్ అవుతారు. అది ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఇజెక్ట్ అంటే బయటికి దూకేసిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళ గాయాలకి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలో ట్రైనింగ్ ఇస్తారు. దే విల్ ట్రైన్ ఇన్ సచ్ ఎ వే టు ట్రీట్ దేర్ వూండ్స్ ఆన్ దేర్ ఓన్, అంటే సొంతంగా వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చుకొని సర్వైవ్ అయ్యేలాగా. ఆ తర్వాత ఏం చేస్తారంటే క్రూషియల్ పార్ట్ అక్కడే శత్రువుల దేశానికి దొరికితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, మనం ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. అలానే అసలు ముందు ఎక్కడైతే తాను పడ్డాడో, తాను ల్యాండ్ అయ్యాడో పారాచూట్ ద్వారా, దానిని కమ్యూనికేట్ చేయాలి ఎవరికి? ఈ అమెరికన్ ఆర్మీ వాళ్ళకి, తనని రెస్క్యూ చేయడానికి. అది చాలా క్రూషియల్ పార్ట్. ఎట్ ద సేమ్ టైం శత్రువుల దేశాలకి, ఆ సైనికులకి దొరకకుండా
తనను తాను ఎలా కాపాడుకోవాలి, ఇదంతా కూడా ఏంటంటే ఆ ట్రైనింగ్లో ఒక పార్ట్గా ఉంటుంది యుద్ధ విమానాలు నడిపే ప్రతి పైలట్కి, ప్రతి దేశంలో కూడా. మరి అమెరికన్ జెట్ ఫైటర్లు F-15 కావచ్చు, F-35 కావచ్చు. ఫస్ట్ అయితే ఈ రెండు కూల్చింది 2 days బ్యాక్ F-35 అని చెప్పారు. బట్ అది F-35 కాదు, F-15 అంటారు. ఏదైనా అమెరికాకి సంబంధించినటువంటి ఒక జెట్ ఫైటర్ని ఇరాన్ ఇప్పుడు దేంతో కూల్చింది అనేది ఒకటి. చాలామంది ఏమంటారంటే చీప్గా వాడుతున్నారు కదా కామికాజ్ డ్రోన్లు, $2,000 million ఉన్నవి, వాటితోనే అయ్యి ఉండొచ్చు అని. అట్లనే షోల్డర్ టు పేట్రియాటిక్ మిసైల్ సిస్టమ్స్, అంటే మన సినిమాలో చూపించినట్టు భుజం మీద పెట్టి పేల్చేదని అంత సినిమా లేదు. ఎందుకంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ లోయర్ ఆల్టిట్యూడ్లో మూవ్ అవుతున్నా సరే షోల్డర్ మీద పెట్టి పేలిస్తే అది వెళ్ళి, అది ఎటు గైడెడ్ మిసైల్ కాదు కాబట్టి అది లక్ష్యాన్ని చేరే లోపే పక్కకి వెళ్ళిపోతుంది. అందుకనే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఇన్ఫ్రారెడ్, గతంలో కూడా మనం చెప్పాం, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు కూడా అందదు మా F-35 అని అమెరికా వాళ్ళు ఎట్లయితే చెప్పుకుంటారో, వీళ్ళు ఇన్ఫ్రారెడ్ అంటే థర్మల్ ఇమేజెస్, ఆ యొక్క ఇంజిన్ వదులుతున్న వేడిని బట్టి ఆ వేడిని గ్రహించే సెన్సర్స్ ఉన్నటువంటి ఒక సిస్టమ్ని వాడి ఉంటారు అనేది. అది ఏదైనా కావచ్చు, కామికాజు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న అదేదో మొన్న మధ్య చెప్పాం మనం షహర్కి సంబంధించి ఆ షాహీన్ కావచ్చు, షాహీన్ కాదు సంథింగ్ ఏదో ఒక షాహెద్ అంటే కామికాజ్ డ్రోన్ తరహాయే, ఇంకేదో ఒక పదం ఉంది, ఆ తరహా డ్రోన్లను వాడవచ్చు, స్టెల్త్ డిస్ట్రాయర్లని. సరే, ఇది ఎలా జరిగినా సరే అమెరికన్ పైలట్లకి ఆ క్షణంలో ఎలా వ్యవహరించాలి, తనను తాను ఎలా కాపాడుకోవాలి, దూకిన తర్వాత తన గాయాలకి ట్రీట్మెంట్ ఇచ్చుకొని తనంతట తానే ఆ తర్వాత తాను ఉన్నటువంటి ఆ లొకేషన్ని సిగ్నల్స్ రూపంలో పంపించాలి. పంపించిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్కి ఈ రెస్పాన్స్ అనేది టు అండ్ ఫ్రమ్ రెండు ఒక కమ్యూనికేషన్ సైకిల్ ఉండాలి. ఇది జరుగుతూ ఉండగానే శత్రు దేశాల సైనికులు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇరాన్ కూడా అదే చేస్తుంది. బౌంటీ అంటే నజరానా ప్రకటించింది వాళ్ళ పైలట్ని కనుక పట్టుకుంటే అని. పైలట్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏమని నెగోషియేషన్స్ మొదలు పెడతారు. ఊహించుకోవచ్చు, ఇదంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలానే ఉంటుంది, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలానే. ఇక్కడే ఇప్పుడు యుద్ధ నేరాల కింద ఏంటంటే దొరికిన పైలట్ని చంపడం అనేది జరగదు. యుద్ధ నేరాలని, అలానే యుద్ధ బాధితులు కాదు, యుద్ధ సమయంలో దొరికినటువంటి పైలట్ని అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సేఫ్గా చూడాలి. ఇది అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ ఇరాన్ అది చేస్తుందా చేయదా? మన అభినందన్ని మనం ఎలా అయితే సేఫ్గా తెప్పించగలిగామో ఇక్కడ ట్రంప్ తెప్పించగలడా? ఎందుకంటే ఆయన అందుకే కాబోలు ఏది ఈ ఫ్లైట్లను కూల్ చేసినా సరే చర్చలు అనేవి ఆగవు అంటాడు. ఒక పక్క ఇరాన్ మాత్రం మేము డైరెక్ట్ టాక్స్కి రాము అని చెప్తుంది. ఇలాంటి తరుణంలో ఏం చేయబోతున్నారు? మరోవైపు ఏమో యుద్ధానికి సంబంధించి మన వాళ్ళు బల్క్గా స్టెల్త్ డిస్ట్రాయర్లని US 2300 స్టెల్త్ డిస్ట్రాయర్ని రెడీ చేసిందట టెహరాన్ మీదకి. అంటే యుద్ధంలో ఏమాత్రం తగ్గే అవకాశాలు సూచనలు ఏం కనబడట్లా, అటుపక్క ఇరాన్ కానీ ఇటుపక్క US కానీ. ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి గ్రౌండ్ ఇన్వేషన్ ఉంటుందా ఉండదా ఇరాన్లో అనే చర్చ సాగుతున్నప్పుడు, లోయర్ ఆల్టిట్యూడ్ అంటే తక్కువ ఎత్తు ప్రదేశంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు గ్రౌండ్కి దగ్గరగా వస్తే మేము కాల్ చేస్తామన్నారు, కాలుస్తున్నారు, అట్లానే దిగితే కాళ్ళు నరికేస్తామంటున్నారు. అది కూడా జరుగుతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ. నాకు తెలిసి ఇందులో రష్యా కూడా సాయం చేస్తుంది తన టెక్నాలజీని ఇవ్వడం ద్వారా ఇరాన్కి. మరి ఇది ఇంకా పెద్దదవుద్దా, ఇక్కడితో సమస్య పోతుందా అంటే 2-3 రోజులలో 48 గంటల్లో హర్ముజ్ స్ట్రైట్ కనుక తెరవకపోతే బీభత్సం చేస్తానని ట్రంప్ గారు చెప్తున్నారు. హర్ముజ్ స్ట్రైటే యుద్ధానికి కారణం అంటే కారణం కాదు, కానీ హర్ముజ్ స్ట్రైట్ని అంటే ఆ జలమార్గాన్ని మూయడం ద్వారా LPG క్రూడ్ ఆయిల్ కొరత తలెత్తింది ప్రపంచ దేశాలకు. ఆ ఒత్తిడి ఎక్కువయ్యా ఇప్పుడు ట్రంప్ ఇంకొక డెడ్ లైన్ పెట్టారు. ఈ పైలట్ని ఏం చేస్తారు, ఎప్పుడు పట్టుకుంటారు? ఇది పెద్ద ఉత్కంఠ కలిగించే ప్రశ్న. ఈ కోణంలోనే అసలు పైలట్లు ఏం చేస్తారు ఆ టైంలో, ఏ దేశానికి సంబంధించిన, అందులో అమెరికా అనేది వెల్ ట్రైన్డ్ కాదు, చెప్పుకుంటుంటారు కదా, చాలా గొప్పగా చెప్తారు కాబట్టి. అమెరికాకు సంబంధించిన ఒక సోల్జర్ కానీ ఒక వ్యక్తిని కానీ ఏదైనా దేశాల్లో అనుమానాస్పద స్థితిలో మరణిస్తే దేశం మొత్తం అదో పెద్ద విపత్తులాగా యుద్ధానికి కూడా బయలుదేరుతుంది అనే రేంజ్లో బిల్డప్లు ఇస్తారు కదా. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు చూద్దాం.